ఇప్పుడు మహాభారతంలో అక్షయపాత్ర సూర్యదేవుని దివ్య రహస్యం చూద్దాం. పాండవులు అరణ్యవాసంలో ఉన్న రోజులవి. అడవిలో జీవితం చాలా కష్టంగా మారింది. ప్రతిరోజు ఎన్నో ఋషులు, అతిథులు వారి ఆశ్రమానికి వచ్చేవారు. కానీ వారికి అన్నం పెట్టడానికి సరిపడా ఆహారం ఉండేది కాదు. ఒకరోజు ద్రౌపది కన్నీళ్లు పెట్టుకుని ధర్మరాజుతో చెప్పింది, మన దగ్గరకు వచ్చిన అతిథులను ఆకలితో పంపించడం పాపం, కానీ మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ధర్మరాజు వెంటనే సూర్యదేవుడిని భక్తితో ప్రార్థించాడు. అతని నిజాయితీ, ధర్మం చూసి సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ధర్మాన్ని కాపాడేవారిని నేనెప్పుడూ వదలను అని చెప్పి ఒక దివ్య పాత్రనిచ్చాడు. ఆ పాత్రే నవ్వు అక్షయపాత్ర. ఆ పాత్రలో ఎంతమంది తిన్నా ద్రౌపది తినే వరకు ఆహారం ఎప్పటికీ తగ్గేది కాదు. ఎంతమంది అతిథులు వచ్చినా వారికి తృప్తిగా భోజనం దొరికేది. ఆ రోజు నుంచి పాండవుల ఆశ్రమం వద్ద ఎవరూ ఆకలితో వెళ్లలేదు. కాని ఒకరోజు దుర్యోధనుడు పాండవులను అవమానించాలనుకున్నాడు. కోపిష్టి ఋషి దుర్వాసుడిని వారి దగ్గరకు పంపించాడు. దుర్వాసుడు వేలాది శిష్యులతో వచ్చి ఇలా అన్నాడు, మేము స్నానం చేసి వస్తాం, అప్పటికి భోజనం సిద్ధం.